కాబట్టి ఇంకా ఇక్కడ కాదు పైకోర్టు కాదు కింద కోర్టు వేస్తూ ఉంటారు ఈ పరంపర. సార్ మరి ఈ అంశం ఏంటి? ఈడీ హైపర్ యాక్టివ్, జగన్ చుట్టూ తవ్వకాలు. మొన్న విజయసాయిరెడ్డి మీద వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటి మీద ఆయనతో సహా అందరి మీద లిక్కర్ కేసులో చేశారు. విజయసాయిరెడ్డి అప్పుడు తనను పిలిచినప్పుడు కూడా బయటకు వచ్చాడు. అప్పటికే నేను రాజీనామా చేశాను, నాకేం సంబంధం లేదు, రాజ్ కాశిరెడ్డి మిథున్ రెడ్డి చెప్తే నేను డబ్బులు అరేంజ్ చేశాను, వాళ్ళు చూసుకున్నారు, స్కామ్ అని నాకెవరు చెప్పలేదు, అప్పుడైతే స్కామ్ అని కూడా నన్నేం అడగలేదు, కేవలం లిక్కర్ వ్యాపారం గురించి అడిగారు, ఇంతవరకు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు, అనేక విమర్శలు చేశారు, పార్టీ పెడతానని కూడా ప్రకటించారు, దాదాపు రాజకీయాల్లోకి వస్తానని, పార్టీ కాకపోయినా ఏ పార్టీ చేర్చుకోవాలి కాబట్టి సొంత పార్టీ పెట్టడం అవుతుంది కదా. ఇంకా మూడోది మీడియా ఛానల్ కూడా పెడతానని ప్రకటించారు, ఇవన్నీ చేశారు. ఈ సమయంలో హఠాత్తుగా మొన్న శుక్రవారమో గురువారమో విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిపాయి. మిగిలిన రాజ్ కాశిరెడ్డి, ధనంజయ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతో పాటు. ఎందుకు జరిపింది? అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారంటే విజయసాయిరెడ్డి దీని నుంచి దూరంగా జరిగి వ్యవసాయం చేసుకుంటానని, ఛానల్ నడుపుకుంటానని, ట్వీట్లు పెడతాను అంటుంటే ఎందుకు చేశారు అంటే అసలు మూలాలు ఇక్కడే ఉన్నాయి, దీని వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, కాబట్టి అసలు ఇక్కడితో ఆగదు, ఇది జగన్ దాకా వెళ్తుంది. ఈడీ రంగంలోకి దిగి విజయసాయిరెడ్డిని అంటే ఆయనకు దాదాపు కుడి భుజంలాగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో జరిపారు అంటే ఇది అంతటితో పోదు అనే ఒక బలమైన అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. మూడోది, అంతకుముందు విజయసాయిరెడ్డికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఇవన్నీ చేయబడినటువంటి ఆమె ఉద్యోగి, దేవాదాయ శాఖ ఆమె శాంతి అనుకుంటా, ఆమె ఇంటి మీద కూడా ఇది జరిగారు దాడులు, అక్కడ కూడా చాలా ఆ విషయాలు వచ్చాయి. సో ఇంకా ఒక విధంగా టీడీపీ వర్గాలు అయితే నెక్స్ట్ తాడేపల్లిలో ఆయన నివాసంలో జరపడం ఒకటే మిగిలింది. ఈ స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది. చాలా కేసుల్లో బిగించడము, ఇప్పుడు లిక్కర్ కేసుల్లో కూడా మొన్న కూడా మనం అనుకున్నాం కదా, మిగతా కేసులన్నీ పెంచుకుంటూ వచ్చారు, అంతవరకు మనం మాట్లాడాము. ఆ తర్వాత విజయసాయిరెడ్డి కూడా జరిగింది. విజయసాయిరెడ్డి ఆ రోజు మీడియాతో మాట్లాడారు, జరిగి కూడా 3-4 రోజులు ఆయన అందరూ చూశారు. మా ఇంట్లో వచ్చి చేశారు, కేవలం చంద్రబాబు నాయుడు ఆయన చాలా చాలా దుర్మార్గమైన దారుణమైన రాజకీయ నాయకుడు, ఆయన అక్కడ చెప్పింది దర్టీయెస్ట్ పాలిటీషియన్ అని, నేను అది ఆ విజయసాయిరెడ్డి వర్డ్స్ కోట్స్. కాబట్టి ఆయన కుట్ర వల్ల నన్ను ఇరికిచ్చి ఇవన్నీ చేశారు తప్ప నాకు అసలు ఇందులో ఏం సంబంధం లేదు, వాళ్ళకి ఇదేం దొరకలేదు, ఇవన్నీ మాట్లాడారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడం చాలా కాలంగా చేయట్లేదు. ఒక విధంగా అయితే ఆయన జగన్కి వ్యతిరేకం అయిపోయాడు, ఇటు వస్తాడు, ఈ స్థాయిలో ఈ మీడియా దాన్ని బాగా ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి, వాటి మీద రకరకాల కథలు నడిచాయి. ఇది అంతా అయిన తర్వాత సీన్ మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, సీన్ మళ్ళీ ఎందుకు వస్తుందనే ఒక సందేహం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ గతంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళ మీద ఉచ్చు బిగిస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు, దాడులు పెంచుతూ ఉన్నారు. ఆయన చాలా కేసులు ఏమీ అంతకుముందున్న ఆరోపణలు అవి క్లోజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మొన్న ఇంకోటి కూడా జరిగింది. ఈ సిబిఐ ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళారు కదా, లండన్ వెళ్ళేందుకు అనుమతి కోరినప్పుడు బెయిల్ ఇస్తూనే, వెళ్ళడానికి అనుమతి ఇస్తూనే మీరు వస్తూనే మాకు వీడియో దీంట్లో కనపడి చెప్పాలి అనే ఒక మాట కూడా చెప్పారు. తనే చెప్తారా, అడ్వకేట్ ద్వారా చెప్పిస్తారా మనకు తెలియదు, కానీ మొత్తం మీద జగన్ కేసుల విచారణ ఆయన హాజరు కావడం అన్న అంశం కూడా రంగం మీదకి వచ్చింది. సో ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ వర్గాలు లేదా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి కేంద్రం గతంలో ఉన్న ఉదాసీన పాత్ర నుంచి కొంచెం ఉచ్చు బిగిస్తూ ఉంది అనేది ఒకటి. రెండో, తెలుగుదేశం వాళ్ళు సంతోషం ఏంటంటే మేము చాలా రోజులుగా ఒత్తిడి పెడుతూ వచ్చాము, జగన్ మీద ఉన్న కేసులు లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళని మీరు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు, అందరి మీద విచారిస్తారు కానీ జగన్ ఎందుకు విచారించారంటున్నారు. కాబట్టి జగన్ మీద కూడా నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వం ఏమనాలి, దాడులనండి, దర్యాప్తులనండి వేగవంతం చేసే దిశలో నడుస్తూ ఉంది. అలా వెళ్ళొచ్చు, ఇంకా ఇది ఒక్కోసారి తీవ్ర రూపం కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. అలాంటి సందేహాలు వైసీపీ వాళ్ళకు, జగన్ శిబిరంలో కూడా అలాంటి సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన పరిణామం కూడా అవుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు. అప్పుడు బీజేపీ ఇద్దరి మధ్య నాటకం ఆడుతుంది అనేది కదా ఇప్పుడు అనుకున్న సిద్ధాంతం. రేపు మే 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు ఇవన్నీ గమనించాక
ఎవరో ఒకరేనో ముందు ఎదుర్కొందాం, ఇంకోరిని ఫినిష్ చేద్దాం అనే ఆలోచన కూడా బీజేపీ చేయొచ్చేమో వాళ్ళ రాజకీయాలను బట్టి చూసినప్పుడు. చాలా చోట్ల అట్లా చేశారు. ఓకే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎత్తుగడలు, అంటే బీజేపీ అంటే మోదీ అమిత్ షాల ఎత్తుగడలు మారుతుండొచ్చు. ఈ ఈడీ దాడులు, రంగ ప్రవేశం దానికి సంకేతంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట. సరే, చావు మాటలు ఏంటి రాజకీయ? ఓకే, బీజేపీ కేసీఆర్ మాట ఉంటే ఉండండి, పోతే పోండి, నేతల కేసీఆర్ వార్నింగ్ సంకేతం. రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ చేశారు. కేసీఆర్ ఏమో వాళ్ళ రైతోత్సవం వేళ తమ 450 మంది ముఖ్యులు వాళ్ళతో ఆ చర్చలు జరిపారు.